సభను తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యి 100% తీసుకొని వెళ్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది. హెల్త్ నమ్మకం ఉంది. ఆ ఒక్క పని చేసినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు తప్పకుండా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చున్నాను. మొదటిది మా యొక్క టీచర్స్ యొక్క రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పనిసరిగా గెలిపించుకుంటాం సార్. మా మిత్రుడు పత్తిన వెంకట్రావు మాట్లాడతాడు. స్కూల్స్ అన్ని దాదాపు చాలా వరకు హాజరైంది. వాళ్ళందరికీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు 1వ నంబర్ గుర్తుకి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని 27వ తేదీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మహిళల్లో ఎవరైనా స్కూల్ వైజ్గా సభను ఉద్దేశించి ప్రసంగించలేదు. వాళ్ళు మా శ్రీని గారు నువ్వు రావాలేదు, నా అన్నయ్యకి సమయం లేదుగా కాబట్టి నువ్వు రావాలనగానే నేను వచ్చాను. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటిదాకా ఈ పార్టీలో ప్రయాణిస్తూ వచ్చారు. శ్రీని గారు చెప్పినట్టు మా ఇంట్లో కన్నా తెనాలి ఈ 15 సంవత్సరాల్లో ఆయన తెనాలి వెళ్ళని రోజు కానీ ఒక్కొక్క రోజు 2-3 సార్లు కూడా వెళ్ళి అక్కడ పనులు చూడటం జరిగింది. అలాంటి సమయంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన మీద మీరు నమ్మండి నమ్మపోండి మేము ఏ రోజు నిద్రపోలేదండి 5 సంవత్సరాల్లో. ఎందుకంటే రాత్రిపూట పోలీసులు వచ్చి దబా తలుపులు కొట్టేవాళ్ళు. ఏంటని వెళ్తే నేను ఒకదానే బయటకు వెళ్తే అమ్మ సార్ ఉన్నారా, సార్ ఉన్నారు లేరని చెప్పేదాన్ని. లేదు హౌస్ అరెస్ట్ అండి రేపొద్దున, మీరు ఇంట్లో ఉన్నారో లేదో చెప్పండి. ఇంట్లో ఉన్నారంటే మేము వెళ్ళం, ఇక్కడే కూర్చుంటాం. ఏంటండి పొద్దున్నే పోలీసులు వాకింగ్కి వెళ్ళడానికి లేదు ఏం చేయాలంటే మనం ఈ టైంలో ఇంట్లో కూర్చుంటే కుదరదు, పోరాటం చేయాలి, ఈ ప్రభుత్వం గురించి ఎదుర్కోవాలని అట్లాంటి పోరాటం చేసిన వ్యక్తికి కూటమి తప్పదు అనుకొని బాబు గారు తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఆయన తమాయించుకొని తప్పదు కదా అని సర్దుకున్న నేను, మా కుటుంబం, తెనాలి ప్రజలు చాలా నిజంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం. ఆ టైంలో నేను ఒకే ఒక మాట పవన్ కళ్యాణ్ గారిది నేను జీవితంలో మర్చిపోలేనండి. ఆయన తెనాలి సభలో ప్రచారానికి వచ్చి ఈ సీటు త్యాగం చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను నా పాదాభివందనం చేస్తున్నాను అనేటప్పటికీ నేను కదిలిపోయాను. ఆ రోజు చాలా కదిలిపోయాను, నా మనసు చాలా బాధపడింది. ఎందుకు ఇంత సంస్కారం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రం గురించి పోరాడుతున్నాడు. మనం సీట్ ఉంది లేదనేది తర్వాత మనం ముందు సర్దుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి మేము పిల్లలు అందరం సర్దుకున్నాం. తర్వాత చంద్రబాబు గారి దీనివల్ల వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం ఆయన్ని గుర్తించి ఆయన మీ అందరికీ న్యాయం చేయగలడని గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు. మీరు ఆయన శాసన మండలిలో మీ ఉపాధ్యాయుల గురించి పోరాడతారనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే మీ అందరినీ ఓటు రిక్వెస్ట్ చేయడానికి వచ్చానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.